నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామమున మీతో చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు. నా దేవుని మిమ్మల్ని మీ కుటుంబాలు నిండాలుగా దీవించునుగాక. ఏదో ఒక వాక్యాన్ని చూసుకొని ముందుకు నడుపుతాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని విండైన దేవుని పొందుకోండి. యోబు గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితునికి అపహాస్యతముగా నుండవలసి వచ్చేది. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యతముగా నుండవలసి వచ్చేది. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమో స్నేహితులు అంటాడు. ఆయన ఒకప్పుడు ఆయన ఉప్పు తిన్నవాడు, ఆయనలో కలిసి జీవించినవాడు. దేవుడు ఒక్కోసారి మనల్ని ఏదైనా రోగం వస్తేనో, ఏదైనా ఇరుకు వస్తేనో, ఇబ్బంది వస్తేనో, మన స్నేహితులు ఎలా ఉండాలంటే మనల్ని ఆదుకునేవాళ్ళుగా ఉండాలి. మనం ఎన్నుకోటి పొడిచేవారుగా ఉండకూడదు. వాళ్ళు నిజమైన స్నేహితులు ఎవరు? ఇక్కడ స్నేహితులు కూడా అదే పరిస్థితి చేశారు. ఆయన బతికున్నంత, ఆయన దగ్గర ఉన్నంతకాలం, ఆయనలో సమృద్ధి ఉన్నంతకాలం కూడా ఆయనకు సొమ్ము తిన్నవారే. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఏనాడు ఏ పాపం చేశావు, అది నీ పిల్లలు ఇలా తీసుకుపోయింది అని సుట్టిపోటి మాటలు, ఓదార్చే మాటలు లేవు వారి దగ్గర. ఎవరైనా ఓదార్చి, అయ్యో పాపం ఏమో ఇలా అయిపోయింది ఏంటి నీ జీవితం, నీ పిల్లలు చూస్తే 10 మంది పిల్లలు కూడా చనిపోయారు, ఏవదాసి అంతా పోయినది, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు, కురుపులతో చిల్లపెంకులతో గీక్కుని ఇలా రోడ్డు మీద బూడిదలో పడుకున్నావు, అయ్యో పాపం అంటారు. ఏనాడు నువ్వు పాపం చేస్తున్నావు, ఆ పాపానికి తగిన ఫలము అనుభవిస్తున్నావులే అని ఎగతాళి చేస్తున్నారు. నిన్ను నన్ను కూడా అలాంటి వాళ్ళు ఉన్నారేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. మన సొమ్ము తిన్న వారైనా మన రొమ్ము గుద్దుతారని ఉన్నది శాస్త్రం. అది ఎలా ఉన్నదంటే, మనం ఉప్పు తింటారు, మన కుటుంబం పట్ల మనం చెప్పే మాటలు తీసి పక్క వాళ్ళకి చెప్తారు. మనలో ఎన్నట్టు ఉంటారు, వాళ్ళకే మనం చెప్తాం. నా కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబం ఇలా అలజడి ఉంది, నా కుటుంబం నా పిల్లలు ఎట్లా చేస్తున్నారు, నా భార్య ఎట్లా చేస్తుందంటే నిజమైన స్నేహితులకే చెప్తాం. వాళ్ళు తీసుకెళ్ళి 10 మంది చెప్పి మన కుటుంబాన్ని బజారు పాలు చేస్తున్నారు. మన కుటుంబాన్ని బజారు పాలతో చేయటం ఎగతాళిగా చూస్తున్నారు. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకున్నాం. నిజమైన స్నేహితులంటే మనతో కలిసి పోవాలి, మనలో ఉండాలి, మనల్ని ఏడాది చేసేవాళ్ళు కాక దేవుని సన్నిధిలో వాళ్ళు కనిపెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు. మనం కూడా అలా చేయాలి. మన స్నేహితులు ఎవరైనా ఉంటే, వాళ్ళ గురించి ఏదైనా బాధల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో, ఒక ప్రార్థన మాత్రమే మనం చేద్దాం. నిన్ను మనులు అడగట్లా, మాన్యాలు అడగట్లా, దేవుని వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేసి లేచి ప్రార్థన చేయమని ఏమి నెట్టయితే అన్నాడు. వాడు తెలియక తప్పు చేశారు, వాడి గురించి నువ్వు బాధపడవసరం. లేచి వాడిని దీవిస్తే నిన్ను దీవిస్తానన్నాడు. అప్పుడు వాళ్ళని దీవించమంటే 2 అభిషేకం పొందుకోగలి. మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలి. మనం ప్రార్థన చేస్తే వారి కుటుంబాలు దీవించబడతాయి, వారి కుటుంబంలో కలిగిన సమస్తము దీవించబడతాయని తెలుసుకోవాలి. అలాగే పత్రిక 7వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. 17. ఎగతాళి చేయవారు నా యొద్దకు చేరి ఉన్నారు, వారు పుట్టించే వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నాయంట. నా 20 కూడా అంటున్నాడు, 16, 20 కూడా. నా స్నేహితులు నేను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఎవడో దేవునితో ఏజ్యమాడవాలని అంటున్నారు. నరునంట దేవుడితో ఏజ్యమాడటానికి లేదంట. అసలు కావాలనే వచ్చింది నరుల కోసం దేవుని మనం అడిగితేనే అందుకుంటేనే పొందుకోగలం. మనం అడగనిది ఏది కూడా ఏడు మనకి సమస్తం సమకూర్చి పెట్టువాడే. తల్లిదండ్రులకు ఒక్కొక్కసారి మన భార్యనైనా తల్లిదండ్రులైనా అన్నం పెట్టమంటే అన్నం పెడతారే తప్ప అన్నం తింటావా అని అడగాలి. మనం కూడా దేవుని ఎదుట అడగాలి, పొందుకోవాలి. అలా ఎగతాళి చేసే వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అయ్యా
వీళ్ళేదో తెలియక చేస్తున్నారయ్యా, వీళ్ళు ఒకసారి క్షమించయ్యా, వీరి జీవితాలు మార్చబడాలయ్యా, నీ సన్నిధిలో కనబడాలయ్యా వీళ్ళు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని వాళ్ళ కూడా దేవుని సన్నిధికి నడిపించిన వారు వారు నిజమైన స్నేహితులు అవుతారు. అలాంటి వారే ఉండాలని వారు ఎగతాళి చేయవారంట నా యొద్దకు చేరి ఉన్నారు, వారి పుట్టించి వాదములంట ఎలా ఉన్నాయంట, నా కన్నులకు ఎదురుగా ఉన్నాయంట. నీ కన్నులు వాదం మీద ఉన్నాయా? ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం హృదయాలు పరిశోధించుకొని దేవుని సన్నిధిలో ఎదుగుదాం. అలాంటి స్థితిగతులు అందరం కూడా దేవునికి ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నాం, మెండైన దేవుళ్ళను పొందుకున్నాం. అలాగే కీర్తన గ్రంథం 109వ కీర్తన 4వ వచనం, నేను చూసిన ప్రేమ ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానవ ప్రార్థన చేస్తున్నానని దావీదు గారు అంటున్నాడు. ఒకప్పుడు సౌలు కూడా విషపు సూపు సూచిన వాడే. గుళ్యాతులు చంపినప్పుడే ఒక రకంగా ఆయన సౌలు 10,000 అని ఎప్పుడైతే అన్నాడు, ఆ దెబ్బకి దావీదు మీద విశ్వాసం వచ్చింది. అయినా సరే వాళ్ళ గురించే ప్రార్థన చేసేది తప్ప ఆయన చనిపోయి ఈయన్ని చంపాలని ఆయనకి కనిపెట్టుకొని తిరిగినా కానీ ఈయన దగ్గర వచ్చిన చంపేస్తానికి అవకాశం ఉన్నా కానీ దేవుని బిడ్డని వదిలిపెట్టేశాడు. మనం కూడా క్షమించే తత్వం ఉండాలి, క్షమించే ఆలోచన ఉండాలి. మనం దేవుని బిడ్డలని ఉంది, మనల్ని ఎవరో ఏదో అన్నారని, ఏదో తిట్టారని, ఇంకోటో చేసిన వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన పరలోకంలో చేరుతుంది, వాళ్ళు మార్చబడతారు, వారి కుటుంబాలు దీవించబడితే మనం నిత్యరాజ్యంలో ఉంటాం. మన కుటుంబాలు కూడా దీవించబడితే మనం మేలైన వారి పనులు నడుతాం. ఎవరిని గురించి కూడా ఎగతాళిగా ప్రార్థన చేయక మేలైన ప్రార్థన చేద్దాం, మేలైన దీవెన పొందుకుంటారు. వారి జీవితాలు మార్చబడితే మన జీవితాలు కూడా మార్చబడతాయి.